వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి, ర్యాంక్స్ వచ్చేసాయి. ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో కౌన్సిలింగ్ మనకు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 to 25 డేస్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కౌన్సిలింగ్కి ఇంకా నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అవ్వలేదు. నేను 2023 నోటిఫికేషన్ చూపించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తున్నాను. ఇక్కడ ఓన్లీ డేట్స్ మారుతాయి తప్పితే మీకు ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. ఎందుకు మరి ముందే చెప్తున్నాను అంటే ఈ ప్రాసెస్ మీకు తెలిస్తే మీకు యాంపిల్ టైం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 10 డేస్, తర్వాత ఇంకో వచ్చిన 20 డేస్, ఈ 30 డేస్ లోపల దీనికి కావాల్సిన ప్రిపరేషన్ కొంత ఉంటుంది. అంటే డాక్యుమెంట్స్ కానీ, హోంవర్క్ కానీ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాటికన్నిటికీ మీకు మంచి టైం ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో మీకు ఏదైనా యాక్టివిటీ ఉన్నా కూడా ఈ 10 డేస్ని ఉపయోగించుకుంటారు కాబట్టి దీన్ని ముందే చెప్తున్నాను. ఫస్ట్ థింగ్, ఇది 2023 నోటిఫికేషన్, 2024 కాదు. 2024 మనకి ఇంకో 10 డేస్లో అయితే రిలీజ్ అవుతుంది. జూన్ ఫస్ట్ వీక్ లోపలే మనకు రిలీజ్ అయిపోద్ది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఓన్లీ డేట్స్ అనేది అటు ఇటు అవుతుంటాయి అంతే తప్పితే మిగతా సేమ్ టు సేమ్. ఫైన్ స్టూడెంట్స్, సో దీనికి ముందర మీకు నిన్న మీకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం ర్యాంక్ వర్సెస్ కాలేజ్ సంబంధించి ఒక ఎక్సెల్ ఒకటి ఉంది. సో అదే ఇంజనీరింగ్ ఎంసెట్ బోర్డు వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారు. 2023లో ఏ కాలేజ్లో ఏ లాస్ట్ ర్యాంక్ వాళ్ళకి ఎక్కడెక్కడ వచ్చిందని చెప్పి దీని ఎక్సెల్ ఇప్పుడు మీరు పక్కన చూసిన ఇమేజ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన లాస్ట్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనమాట ఇది. అయితే ఈ ఎక్సెల్ ఓపెన్ చేస్తే మీకు చాలా మందికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కాలేజ్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి నా ర్యాంక్ దీని లోపల ఉందా లేదా అనేది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీకు ఇంకొక టూల్ ఒకటి ఉంది మనబడిలోనే. సో నేను ఆల్రెడీ దీని గురించి చెప్పున్నాను. ఒకసారి మీరు మనబడి కాలేజ్ ప్రెడిక్టర్ అని చెప్పి ఉంటుంది. సో మనబడి వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడే ఉంటుంది ఏపీ సెట్ వర్సెస్ ఎంసెట్ మాక్ కౌన్సిలింగ్ షెడ్యూల్, మాక్ కౌన్సిలింగ్ అని చెప్పి. కానీ సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు వచ్చిన హాల్ టికెట్ నెంబర్, జస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ హాల్ టికెట్ ఎంటర్ చేసి మీ కేటగిరీ అంటే ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా అనేది, దాని తర్వాత జెండర్ ఫీమేలా మేలా, స్టూడెంట్ మొబైల్, స్టూడెంట్ ఈమెయిల్ ఐడి, స్టూడెంట్ సిటీ, ఈ 3 యాడ్ చేయండి. ఇది 3 ఇంటర్నల్ ఆథెంటికేషన్ పర్పస్ ఇది. అండ్ కోర్సు, కాలేజ్, మీకు ఏ కోర్స్ కావాలి, ఏ కాలేజ్ కావాలి స్పెసిఫిక్గా ఏదైనా తెలిస్తే ఎంటర్ చేయండి. లేదు మాకు వద్దు, మాకు ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు సబ్మిట్ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా మీకు ఏ కాలేజ్లో సీటు వస్తుంది అలాంగ్ విత్ రిజల్ట్స్. అంటే మీకు హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్తో పాటు మీ మార్క్స్తో పాటు మీకు కాలేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ ఇస్తారు. దీనికి కాలేజ్ నేము, లాస్ట్ ర్యాంక్, కాలేజ్ ఫీ అని చెప్పి వాటి బట్టి సార్టింగ్ కూడా ఉంటుందన్నమాట. సో దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తున్నాను, ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అని చెప్పి. సో దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫైన్ స్టూడెంట్స్, ఇప్పుడు నోటిఫికేషన్ అయితే చూద్దాము ఒకసారి. సో ఆన్లైన్ నోటిఫికేషన్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇది మన 2023లో లాస్ట్ టైం ఇదే టైంలో రిలీజ్ అయింది, జూన్లో స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఫస్ట్ మీరు ఒక ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఫిలప్ చేయాలంటే వీటిలో అంతా కూడా బేసిక్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. అంటే మీ నేము, మీ ఫాదర్ నేము, తర్వాత మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈ రకంగా మీ క్యాస్ట్, ఇవి బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. ఈ బేసిక్ డీటెయిల్స్ కదా అని చెప్పి మనం వదలడానికి లేదు, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ మీరు ఎంసెట్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు వచ్చేసి ఉంటాయి కాబట్టి ఒక్కసారి వీటిని ప్రాపర్గా వెరిఫై చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే క్యాస్ట్ అనేది వెరిఫై చేసుకోవాలి, ఈడబ్ల్యూఎస్ అనేది వెరిఫై చేసుకోవాలి. ఈ రెండిటిపైనే మీ సీట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓసీ జనరల్ వాళ్ళకైతే ఈ ప్రాబ్లం లేదు. ఇవి కాకుండా ఓసీ ఈడబ్ల్యూఎస్ కింద వచ్చిన వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్. సో అసలు ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి అనేది సర్టిఫికేట్స్ అవసరమైనప్పుడు నేను చెప్తాను. అప్పుడు నెక్స్ట్ వస్తుంది ఇంకొక 2 minutesలో ఆ వీడియో దాని గురించి. సో అప్పుడు చూడండి. దెన్ క్యాస్ట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, వీళ్ళందరికీ, ఫీమేల్కి, వీళ్ళకి సపరేట్గా మళ్ళీ సీట్స్ అనేది రిజర్వ్ అయి ఉంటాయి. కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్గా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ముఖ్యంగా ఆల్రెడీ మీరు అప్లికేషన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ఈ రెండింటిని అయితే మార్చడానికి అయితే కుదిరే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఒకసారి అది కూడా ఎక్కడైనా మార్చాలనుకుంటే మాత్రం చూసుకోండి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ అని ఉంటుంది. సో ఇది అయిపోగానే మీకు పేమెంట్కి ఫార్వర్డ్ చేస్తారు. సో ఈ పేమెంట్ ఎంత ఉంటుందంటే సమ్ 500 to 1000 రూపీస్, అది కూడా కిందే మెన్షన్ చేశారు, చూపిస్తాను అది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇది ఓన్లీ కౌన్సిలింగ్కి మాత్రమే ఫీ. సో కౌన్సిలింగ్కి ఏదైతే ఫీ ఉంటుందో అది మాత్రం, అంతే తప్పితే కాలేజ్ ఫీ అయితే కాదు. సో 500 నుంచి 1000 రూపీస్ డిపెండ్స్ అపాన్ క్యాస్ట్ బట్టి మారిపోతుంటుంది. సో ఇది పేమెంట్ అయిన తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. మరి స్లాట్ బుకింగ్ అంటే ఏంటి? స్లాట్ బుకింగ్ అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ అని చెప్పి తెలంగాణ వాళ్ళు కొన్ని ఇస్తారు. హెల్ప్ లైన్ సెంటర్స్ మీ నియర్ బై, మీ ఇంటి దగ్గర డిస్ట్రిక్ట్లో కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఇస్తారు. అక్కడికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్నీ, అంటే 10th, ఇంటర్, ఎంసెట్,
క్యాస్ట్ అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర వెరిఫై చేయించుకోవాలి. వాళ్ళు మాన్యువల్గా వెరిఫై చేసి మీకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్లో మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ లాగా ఇస్తారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొని నెక్స్ట్ కౌన్సిలింగ్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఆ డేట్ అండ్ టైం అటెండ్ ఆఫ్ అవర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది దానికోసం అనేది ఈ స్లాట్ బుకింగ్ అనమాట. సో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమేమని లిస్ట్ వాళ్ళు లాగిన్ అయిన తర్వాత ఇస్తారు. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ని చూస్ చేసుకోవాలి. దెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇదంతా కూడా మీకు ఒక 1 వీక్ టైం ఉంటుంది. ఆల్మోస్ట్ 10 డేస్ టైం ఉంటుంది. ఈ 10 డేస్లో కంప్లీట్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా ఆన్లైన్, మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. దెన్ కమింగ్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఈ స్లాట్ బుకింగ్ ఎవరైతే చేసుకున్నారో క్యాండిడేట్స్ వాళ్ళు ఆ డేట్ల ప్రకారము వెళ్ళాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ చేసుకున్న డేట్స్ ప్రకారం. సో డేట్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 షిఫ్ట్లు ఉంటాయి. ఈ 3 షిఫ్ట్లో టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ ప్రకారం మీరు ఒక 1 అవర్ ముందర అక్కడ ఉంటే మిమ్మల్ని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు. సో ఇక్కడ చూడండి 26 మనకు ప్రాసెస్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్. 28 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది. 2 డేస్ నుంచి, అంటే 1 or 2 డేస్లోనే మీరు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ ఉంటుందో అది పెట్టేసుకోవచ్చు. దెన్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. దాంతో మళ్ళీ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ లాగిన్ అయ్యే సిమ్యులేటర్ ఏదైతే ఉందో మనబడిలో రిలీజ్ చేసాము. సో మనబడిలో కౌన్సిలింగ్ సిమ్యులేటర్ అని ఒకటి స్టార్ట్ చేసాం. సో ఈ కౌన్సిలింగ్ సిమ్యులేటర్ వల్ల మీకు ఈ ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ఎంటైర్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. అంటే కౌన్సిలింగ్ ఒరిజినల్గా వెళ్ళక ముందు ఈ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి చేయొచ్చు. సో ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే మీకు టోటల్గా ఏవైతే కాలేజెస్ డిస్ట్రిక్ట్ వైడ్ ఉన్నాయో ఆ కాలేజెస్ లిస్ట్ ఇస్తారు. ఈ కాలేజెస్ని మీరు నాకు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ కావాలి. ఫస్ట్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్లోని సిబిఐటి కాలేజ్ అనుకుందాం. సిబిఐటిలో మీకు సిఎస్సి కోర్స్ కావాలనుకోండి. సో దీనికి ఫస్ట్ ఆప్షన్ పెట్టాలి. అలాగే సిబిఐటిలో మీకు ఇంకొక ఏదైనా ప్రాబ్లం లేదు, ఈసీఈ అనుకోండి, ఈసీఈకి సెకండ్ ఆప్షన్ పెట్టాలి. తర్వాత వేరే కాలేజ్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి వీటిలో మీకు సిఎస్సి కావాలి అనుకోండి, దీన్ని థర్డ్ ఆప్షన్ పెట్టాలి. లేదు సిబిఐటిలో నాకు సిఎస్సి ఫస్ట్ ఆప్షన్ కావాలి, నాకు విఎన్ఆర్లో కూడా సిఎస్సియే కావాలి, నాకు ఈసీ వద్దు అనుకుంటే సిఎస్సికి సెకండ్ ఆప్షన్ పెట్టాలి. సో ఇలా ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనేది ఒక ఎక్సర్సైజింగ్ ఉంటుంది అన్నమాట. ఈ ఎక్సర్సైజ్ని మీరు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ హోంవర్క్ ఎలా చేయాలనేది కూడా నేను వీడియోలో చెప్తాను. అది మీరు చూసుకోండి. లేదు బెటర్ ఏంటంటే ఎంసెట్లో సిమ్యులేటర్ అని స్టార్ట్ చేశారు. సో మనబడి హోమ్ పేజ్ పైన మీరు కింద కొంచెం స్క్రోల్ చేయగలిగితే ఇక్కడ ఎంసెట్ కౌన్సిలింగ్ సిమ్యులేటర్ ఫస్ట్ టైం ఇన్ టీఎస్ అండ్ ఏపీ రియల్ టైమ్ కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్ ట్రై హియర్ అని చెప్పన్నారు. సో ఈ సిమ్యులేటర్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబరు తర్వాత మీ నేము డిస్ట్రిక్ట్ ఇక్కడ ఇచ్చి సబ్మిట్ అని కొడితే సిమ్యులేటర్ అనేది స్టార్ట్ అవుద్ది. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అఫీషియల్గా, మండే నుంచి స్టార్ట్ అవుద్ది. కాబట్టి మీరు రిజిస్టర్ అయితే చేసి పెట్టుకోండి. సో మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఏదైతే ఒరిజినల్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఉంటాయో సేమ్ అదే రకంగా మీకు లుక్ అండ్ ఫీల్ కానీ ఎలా చేయాలి అని కానీ, ప్లస్ దీంతోపాటు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్ కూడా ఉంటుంది పక్కన. ఇది మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారము మీరు కొన్ని కాలేజెస్ని ఇగ్నోర్ చేస్తారు తెలియకుండా, అటు వాటి గురించి మంచి నాలెడ్జ్ లేక. ఈ బాట్ చెప్తుంది అనమాట మీకు ఏమనంటే ఈ కాలేజ్ నువ్వు పెట్టు, దీనివల్ల నీకు హెల్ప్ అవుతుంది. ఈ కాలేజ్లో లాస్ట్ ఇయర్ ఎక్కువ అడ్మిషన్ క్యాంపస్ జరిగాయి, ప్లేస్మెంట్స్ బాగున్నాయి. సో ఇవన్నీ కూడా ఈ బాట్ హెల్ప్ చేస్తుంది. చాలా మంచి సిమ్యులేటర్, ట్రై అయితే ఖచ్చితంగా చేయండి. సో ఈ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రీజింగ్ ఆప్షన్స్. అంటే మీరు ఎక్సర్సైజ్ చేసి చాలామంది లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చేసిన తప్పు ఏంటంటే వాటిని ఫ్రీజ్ చేయరు. అసలు ఫ్రీజ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని చెప్పి కాలేజెస్ పెట్టుకుంటే వెళ్ళిన తర్వాత ఇది ఫైనల్, ఇంకా దీనికి మించి నేను మార్చను అని ఫ్రీజ్ చేయాలి. నేను ఫస్ట్లో కూడా ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ కూడా అదే చెప్పాను. ఫస్ట్లో ఎవరు కూడా ఫ్రీజ్ చేయకండి. రేపు లాస్ట్ ఫైనల్ డే అన్నప్పుడు ఫ్రీజ్ చేయండి. ఫస్ట్లో ఫ్రీజ్ చేస్తే కొత్త కాలేజెస్ యాడ్ చేయడానికి కానీ పాత కాలేజెస్ని ఎడిట్ చేయడానికి కానీ మీకు అవకాశం అనేది ఉండదు. సో ఫ్రీజింగ్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. సో అది మనకు ఆల్మోస్ట్ 8th లాస్ట్ ఇయర్ ఇచ్చారు, 8th జూలై. అంటే మనకు 28th జూన్ నుంచి స్టార్ట్ అయితే 26th జూన్ నుంచి, సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 డేస్లో మనకు ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఇచ్చేశారు. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, సో ఆల్మోస్ట్ 20-25 డేస్లో మనకు సీట్స్ అలొకేట్ చేసేస్తారు. తర్వాత ఇది అయిపోగానే ఇమ్మీడియట్గా మీరు ట్యూషన్ ఫీ కట్టేయాలి, కాలేజ్ ఫీ కట్టేయాలి. మరి కాలేజ్ ఫీ ఎంత ఉంటుంది ఏంటి అంటే ఈ మాక్ కౌన్సిలింగ్, నేను ఇందాక చెప్పిన మాక్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో తెలంగాణకు రిలేటెడ్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్, దాంట్లో మీకు ట్యూషన్ ఫీ ఎంత, కాలేజ్కి ఎంత ఫీ అని ఉంటుంది. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో మళ్ళీ వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్, ఫ్రీజింగ్, ఎక్సైజ్ ఆప్షన్స్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవన్నీ ఆన్లైన్, ట్యూషన్ ఫీ ఆన్లైన్, ఇవన్నీ కూడా
త్రూ ఆన్లైనే జరుగుతుంది, మాన్యువల్ అవసరం ఉండదు. ఓన్లీ మాన్యువల్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే. ఇది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఆఫ్ ఎంసెట్. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్ ఉంటుంది, తర్వాత సెకండ్ ఫేజ్ ఉంటుంది, తర్వాత ఫైనల్ ఫేజ్ ఉంటుంది. లాస్ట్ టైం ఫోర్త్ ఫేజ్ కూడా వచ్చింది, థర్డ్ ఫేజ్ తర్వాత ఇంకొక ఫేజ్ కూడా ఇచ్చారనమాట. మరి ఏంటి డిఫరెన్స్, ఎందుకు ఇన్ని ఫేజెస్ అంటే, కొంతమంది ఫస్ట్ ఫేజ్లో కొన్ని ర్యాంక్స్ వరకు పిలుస్తారు, అప్ టు 40,000 50,000. సెకండ్ ఫేజ్లో 50,000 నుంచి 1 lakh. ఈ రకంగా మీకు ఫేజెస్ వైజ్ పిలుస్తూ వస్తారనమాట, ఎక్కడ ఇబ్బంది లేకుండా. సో దాని ప్రకారం మనకు డేట్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఎలిజిబిలిటీ ఇది కామన్, మీరు అప్లికేషన్ రాసేటప్పుడు ఎలిజిబిలిటీ అని వచ్చింది కాబట్టి దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు. దెన్ స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇవన్నీ కూడా మనకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఇచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇందాక నేను ఫస్ట్ నుంచి చెప్తానని దీని గురించే. సో మీకు సర్టిఫికేట్స్ అనేది ఇవి చాలా కావాలి. సో ఫస్ట్ థింగ్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్. సో ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అనేది ఎక్కడ ఉంటుందంటే, ఇది మీరు ఎంసెట్ వెబ్సైట్కి వెళ్ళండి, ఇప్పుడు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని చెప్పి ఆప్షన్ అయితే అక్కడ ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే డౌన్లోడ్ ఆఫ్ ర్యాంక్ కార్డ్ అని చెప్పేసి కింద లాస్ట్లో మనకు ఎంసెట్ వెబ్సైట్లోనే ఉంది. సో ఒకసారి దీనిపైన మీరు క్లిక్ చేస్తే ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. దెన్ హాల్ టికెట్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది. ఈ రెండు కూడా మనకు జిరాక్స్ కాపీ సరిపోద్ది, అంటే మీరు ప్రింట్అవుట్ తీసుకుంది సరిపోద్ది, ఒరిజినల్ అనేది ఉండదు దీంట్లో, అవే మీరు తీసుకోవాల్సిందే. దెన్ ఆధార్ కార్డ్ ఆల్రెడీ చాలామంది దగ్గర ఉంటుంది ఆధార్ కార్డ్, ఇది మాత్రం ఒరిజినల్ కావాలి. ప్లస్ గుర్తుపెట్టుకోండి 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అన్నారు, 2తో పాటు ఇంకొక 2 sets ఎక్స్ట్రానే తీసి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. దెన్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్ మెమో 10th class సర్టిఫికేట్ కావాలి. తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్, మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఒరిజినల్ కావాలి, 10th కానీ ఇంటర్ కానీ ఒరిజినల్, అది కూడా మీ కాలేజ్లో ఇస్తారు, అక్కడ తీసేసుకోండి. 6th ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ స్టడీ సర్టిఫికేట్స్. సో స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6th 7th 8th ఒక స్కూల్లో చదివి 9th 10th వేరే స్కూల్లో చదివితే, ఈ 6th 7th 8thలో చదివిన స్కూల్ది, 9th 10thలో చదివిన స్కూల్ది ఖచ్చితంగా ఈ రెండు కావాలి. దెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఏదైతే మీరు 6th నుంచి 7thకి 7th నుంచి 8thకి వెళ్ళారో ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఈవెన్ 10th కూడా కావాలి. దెన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆఫ్టర్ 1/1/2023 బై కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికబుల్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది ఎవరికంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అండ్ సర్టిఫికేట్ ఎవరైతే పెట్టారో, ఈడబ్ల్యూఎస్, ఇందాక చెప్పాను నేను మళ్ళీ చెప్తానని, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఫర్ ఓసీకి కన్సిడర్ చేస్తారు, మైనారిటీస్కి ఉండదు, ఓన్లీ ఓసీకి మాత్రమే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఈవెన్ మిగతా క్యాస్ట్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. సో ఎవరికైతే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు అంటే 8 lakhs లోపల మీకు తక్కువ కానీ ఇన్కమ్ ఉంటే, అంటే ఎవరికి ఉండాలి, ఫాదర్ మదర్ వాళ్ళ సిబ్లింగ్స్ అందరూ కలిపి యాన్యువల్ ఇన్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs కన్నా తక్కువ ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అనే కేటగిరీని అప్లై చేసుకోవచ్చు. సో ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి సపరేట్గా కొన్ని సీట్స్ రిజర్వ్ చేసి పెట్టేస్తారు. సో ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎప్పటిది కావాలి అది, 1/1/2023 అనేది లాస్ట్ ఇయర్ది, ఇప్పుడు 1/1/2024 తర్వాత ఉండే సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ ముఖ్యంగా మీరు ఏప్రిల్ అంటే ఇప్పుడు తీసేసుకోండి, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు జనవరి 1st 2024 తీసుకున్న వాళ్ళు అవసరం లేదు, కానీ మోస్ట్లీ ఏంటంటే ఏప్రిల్ 1st తర్వాత తీసుకోమని చెప్తుంటారు. వీలైతే కుదిరితే మళ్ళీ ఏప్రిల్ 1st తర్వాత తీసుకోండి. తర్వాత ఇది ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది, ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి చెప్పింది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది కూడా సేమ్ ఇన్కమ్ సర్టిఫికేట్, కొంతమందికి 1 lakh ఆర్ ఎల్స్ 2 lakhs ఇన్కమ్ ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలి అని చెప్పి ఏవైతే ప్రిస్క్రైబ్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టుకోండి. దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. ఇవన్నీ కూడా ఈ 3 కూడా ఒరిజినల్స్, ప్లస్ ఈ సర్టిఫికేట్ పైన ఒక అప్లికేషన్ నెంబర్ లాగా ఉంటుంది, అప్లికేషన్ నెంబర్ కూడా ఖచ్చితంగా కావాలి. దెన్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఎ పీరియడ్ ఆఫ్ 7 years, అంటే ఎవరైతే కొంతమంది నాన్ లోకల్ వాళ్ళు ఉంటారో వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి వస్తుంది ఇక్కడికి ఉన్న వాళ్ళకి. తర్వాత నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడైతే వీళ్ళకి ఎంప్లాయర్ సర్టిఫికేట్, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో అక్కడ రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే అక్కడ ఎంప్లాయర్ సర్టిఫికేట్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు, సో ఆ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. దెన్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, క్రిస్టియన్ అండ్ ముస్లిం మైనారిటీస్, వాళ్ళకి మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్ సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్ అది తీసుకురావాల్సి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ తీసుకెళ్ళి మీరు వెరిఫై చేసుకోవచ్చు. అలాగే స్పోర్ట్స్ కోటా, ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది స్పోర్ట్స్ ఆడుతుంటారు. సో అలాంటి వాళ్ళందరూ ఎవరైనా ఉంటే స్పోర్ట్స్ కోటాలో మంచి సీట్లు వస్తుంటే స్పోర్ట్స్ కోటా ఇది తెచ్చుకోండి, సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకోండి. సో ఇది డీటెయిల్గా నేను ఇంకొక వీడియో చేస్తున్నాను. సో దాంట్లో మీకు ప్రతి ఒక్క సర్టిఫికేట్ దాని ముఖ్యం ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయి మీకు, సో ఎలాంటి సర్టిఫికేట్ కావాలి అనేసి క్లియర్గా చెప్పున్నాను. సో ఈ రకంగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని మీరు డైరెక్ట్గా పోయి కౌన్సిలింగ్ అయితే అటెండ్ అయిపోవచ్చు. సో ఇది స్టూడెంట్స్ మొత్తం ఓవరాల్గా ఆన్లైన్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అనేది. వన్స్ నోటిఫికేషన్ రాగానే మనం ఆ నోటిఫికేషన్ ఇన్ కేస్ ప్రాసెస్ ఏమైనా చేంజ్ అయితే ఆ ప్రాసెస్ మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఆ నోటిఫికేషన్ డేట్స్ మళ్ళీ చెక్ చేద్దాం. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.